ఎమ్మెల్సీలుగా అంజిరెడ్డి, మల్క కొమరయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. పార్టీ రథసారథి గారు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినందుకు పార్టీ నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, ఇన్ఛార్జీలందరికీ, మరి నా అభిమానులకు, కష్టపడ్డ అందరికీ రాత్రి పగలు ఆర్నిషాలు కష్టపడి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఈ గెలుపు అంకితం వాళ్ళందరికీ అంకితం చేస్తా ఉన్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినా నిరుద్యోగ వృత్తి ఇస్తాని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని, వాళ్ళు కనీసం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీని మీద వాళ్ళందరి తరఫున మండలిలో వాళ్ళ గొంతుకనై ప్రశ్నించి రాబోయే రోజుల్లో వాళ్ళ మెడలోంచి పని చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చినంత వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే 7,940 కోట్లు ఇవ్వాలి. విద్యార్థుల విషయంలో తీసుకుంటే ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం, కాలేజీలు దీని మీద డిపెండ్ అయ్యి ఎవరైతే కాలేజీలు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రాకపోవడంతో కనీసం ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోవడం దారుణం. విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా పై చదువులు చదవలేక వాళ్ళు చదవలేకపోతా ఉన్నారు. అదేవిధంగా మొన్న సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏదైతే ఉందో 400 ఎకరాలు దాన్ని ఆక్యుపై చేసి అమ్మాలని చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో నియోపోలిస్ దగ్గర 100 కోట్లకు పర్ ఎకర్ లెక్క అమ్మింది. ఈ 400 ఎకరాలు 40,000 కోట్లు సంపాదిద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి కాంక్రీట్ జంగల్గా మారుదామని మీరు ఆలోచన ఉందా? కర్ణాటకలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ బెంగళూరులో తాగడానికి నీళ్ళు లేవు. ఒకటి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని కాంక్రీట్ జంగల్గా మారకుండా న్యూయార్క్ నగరంలో మన్హటన్లో 600 ఎకరాలతో ఏదైతే సెంట్రల్ పార్క్ చేసిరో అదేవిధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కోసానికి దీన్ని యూటిలైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల మీద ఏదైతే లాఠీ చార్జ్ చేసిరో, విద్యార్థుల మీద ఏదైతే కేసులు పెట్టిరో వెంటనే ఎత్తేయాలి. ఇంకొకటి ఏంటంటే మోబత్కి సర్కార్ ఏదైతే ఉందో మోబత్కి సర్కార్ ఈరోజు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయమని చెప్తా ఉందా? లేదా రాహుల్ గాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ పోయినప్పుడు విద్యార్థుల్లో ఏ విధంగా మాట్లాడారు? దీనిలో పూర్వ విద్యార్థులైన శ్రీధర్ బాబు గారు అయినా, బట్టి విక్రమార్క గారు, మీనైనా ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ 400 ఎకరాలు కాంక్రీట్ జంగల్గా మారకుండా ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఈ నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీంతో 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ విషయంలో కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. అదేవిధంగా యూనివర్సిటీ వీసీల విషయంలో తీసుకుంటే వీసీలు ఇంతవరకు నియమించకపోవడం, అదేవిధంగా 70% నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యా విషయంలో మీరు చెప్పిన మాట 15% బడ్జెట్లో పెడతామని 8% కేవలం పెట్టి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఇమ్మీడియట్లీ దాన్ని పక్క ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో 15% పెడతా ఉన్నాం, 15% పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే డెమోక్రటిక్
ఏదైతే ఉందో వీళ్ళకు 20 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళను ఇమ్మీడియట్లీ ఏదైతే ఇచ్చిన కమిట్మెంట్ను దాన్ని ఫుల్ఫిల్ చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ తరఫు నుండి నేను మండల్లో గొంతుకనై వాళ్ళ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రశ్నలు వాళ్ళకు నిలదీస్తానని డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి జై. भारतीय जनता पार्टी ఈరోజు శాసన మండలిలో సభ్యునిగా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు కల్పించిన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ, స్పెషల్గా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అందరు ఎంపీ గారికి, రఘునందన్ గారికి, ఎమ్మెల్యేస్కు, డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్స్కు, అందరు బీజేపీ కార్యకర్తలందరికీ, స్పెషల్గా తపస్సుతో కలిసి మిగతా యూనియన్ అందరూ, తర్వాత అసోసియేషన్స్ సపోర్ట్ చేసి నన్ను ఒక హిస్టరీలో రికార్డుగా గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు. టీచర్లందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించాలి. అయితే ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా మేము మన కౌన్సిల్లో లేవనెత్తుతాము. వాళ్ళకు పిఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత వివిధ టీచర్లకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా టీచర్లకు సపరేట్ ప్రాబ్లమ్స్, మోడల్ టీచర్స్కు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా కొట్లాడి అవసరమైతే నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్టే వరకు గవర్నమెంట్తోని, ఉన్నత విద్యాశాఖ అధికారులతోని కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు కొట్లాడతాము. తర్వాత ఈ ఎన్నికల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్స్, మేధావులందరూ ఆలోచించి ఓటేశారు కాబట్టి, బీజేపీకి ఓటేశారు కాబట్టి ఈ ఎన్నికను మనం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ మనం వాళ్ళను కన్విన్స్ చేస్తూ బీజేపీ పార్టీ యునైటెడ్గా ఫైట్ చేస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో సంస్థాగత ఎలక్షన్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, జిల్లా పరిషత్ కానీ అన్ని ఎలక్షన్స్లో కూడా అన్నిట్లో బీజేపీ గవర్నమెంట్ గెలవబోతుంది. దాని కొరకు మేమందరము బీజేపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తారు. ఇక్కడి నుంచి ప్రతి ఒక పునాది పడ్డది కాబట్టి కంటిన్యూగా ఇప్పటి నుంచి వచ్చే ఎలక్షన్లు అన్నింటిలో కూడా బీజేపీ గెలవబోతుంది. కాబట్టి మేము ఆల్వేస్ ప్రజల కొరకు, మేధావుల కొరకు, టీచర్ల కొరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అయ్యే వరకు కలిసి కొట్లాడదాం. కాబట్టి మీరందరూ ప్రెస్ మీడియా కూడా మాకు సహకరించి ఇష్యూస్ అన్నింటినీ టైం టు టైము మీరు ప్రజలకు తెలియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.